సీఎం వైఎస్ జగన్ సర్కార్పై టీడీపీ మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి ఏడాది జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్న జగన్ నిరుద్యోగులను నట్టేట ముంచాడని మండిపడ్డారు. ఏడాదికి 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని, 4 ఏళ్ల జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లే లేవన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు తన్ని తరిమేశాడని నక్కా ఆనందబాబు విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, 22,575 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే చాలా బాధాకరమైన విషయమని అన్నారు. 2019 ఏప్రిల్ నాటికి 4% ఉన్న నిరుద్యోగత 2022 డిసెంబర్ నాటికి 7.7% పెరిగిందంటే జగన్ చేతగాని ప్రభుత్వమని అర్థమవుతుందన్నారు. జగన్ సర్కార్ కమిషన్ల కక్కుర్తితో రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయడం వల్ల నిరుద్యోగులు దిక్కులేని వారయ్యారని నక్కా ఆనందబాబు విమర్శించారు. టీడీపీ హయాంలో 5.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని స్వయంగా వైసీపీ మంత్రే అసెంబ్లీలో చెప్పిన విషయం గుర్తు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా 15 లక్షల ఉద్యోగాలను తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి అమరావతిని నిర్వీర్యం చేశాడని నక్కా ఆనందబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో డిఎస్సి నిర్వహించి సుమారు 18,000 టీచర్ల పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అధికారంలోకి వస్తే ప్రతి ఏటా మెగా డిఎస్సి అని చెప్పిన జగన్ ఎన్ని టీచర్ల పోస్టులు భర్తీ చేశాడో చెప్పాలని నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా అనేక మంది నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ కల్పన చేసిన ఘనత టీడీపీదేనన్నారు. నేడు స్కిల్ డెవలప్మెంట్ను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత జగన్దేనని నక్కా ఆనందబాబు అన్నారు.